తిప్పడానికి ఇబ్బంది అవుతుందా? ఫస్ట్ టైం కదా మమ్మీ డాడీ. హాయ్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజా స్పార్క్స్. పొద్దున్నే కాఫీ టీయో అసలు తాగకపోతే అసలు నేనేం పని చేయలేను. అందుకే ఒక కాఫీ ఆర్ టీ కడుపులో పడేసిన తర్వాత ఇంకా యుద్ధం మొదలెడదామని ఒక కాఫీ చేసుకున్నా. కాఫీ తాగిన తర్వాత అప్పుడు నా మూడ్ రిఫ్రెష్ అయింది. ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చి మా వాళ్ళకి దోశలు వేసిన, వాళ్ళు తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాం. అప్పుడు మా యుద్ధం అంటుంది, దోశ అంటుంది, కాఫీ అంటుంది, ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మేము ఈ ఫ్లాట్ నుంచి మూవ్ అయిపోతున్నాము. సో దానికోసము ఈ మూవింగ్కి ప్యాకింగ్కి ప్రిపరేషన్ అన్నమాట. ఈ దోశ కాఫీ ఇది తాగిన తర్వాత తిన్న తర్వాత స్టార్ట్ చేసిన నేను ప్యాకింగ్ని. ఈ మూవ్ అవ్వడం ఇది మాకు సెకండ్ టైం యూఎస్లో. ఫస్ట్ వచ్చిన తర్వాత 3 months ఒక ఫ్లాట్లో ఉన్నాము. దాని తర్వాత దీనికి మూవ్ అయినాము. ఇక్కడ 1.5 years ఉన్నాము. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇది జస్ట్ మూవింగ్ డేకి బిఫోర్ డేది. ఇంతకుముందు నేను ఒక 1 week బ్యాక్ నుంచి స్టార్ట్ చేసిన ఇంట్లో మొత్తం గోడలన్నీ కడగడము, రాకడము, ఆ స్టెయిన్స్ అన్ని తీసేయడము అవన్నీ స్టార్ట్ చేసిన. అప్పుడెప్పుడో అప్పటి నుంచి చేసుకుంటా ఉంటా అంటే ఇప్పుడు అయింది. ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి మా వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు కలరింగ్లు, పెయింటింగ్లు అవన్నీ పేపర్ల కంటే ఎక్కువ గోడల పైన వేసిండ్రు. ఇంకా అవన్నీ పోగొట్టడానికి నాకు చాలా టైం పట్టింది. అసలు మాకు మూవింగ్కి ఒక 1 day అట్లా పడుతుందేమో అని అనుకున్నాము మేము. మాకు అంత పెద్ద సామాన్ కూడా ఎక్కువ లేదు, ఈజీగానే అయిపోద్ది అని అనుకున్నాము. కానీ అనుకున్నట్టు అస్సలు కాలేదు. తీసిన కొద్దీ వస్తానే ఉంది సామాన్ అంతా, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా అయిపోద్ది అని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఎండింగ్ అయితే పడతలేదు దానికి. మాకున్న సామాన్లలో పెద్దది మేము వచ్చిన తర్వాత తీసుకున్న ఈ మ్యాట్రెసెస్, దీని తర్వాత టీవీ, ఇవి 2 మెయిన్, వర్క్ స్టేషన్ ఈ 3 మెయిన్. వీటిని ఫస్ట్ సెట్ చేసిన తర్వాత మిగిలిన అన్నీ సెట్ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ వీటిని మేము వాక్యూమ్ బ్యాగ్స్లో వేసి వాక్యూమ్ అంతా రిలీజ్ చేసేసినాము. దాని తర్వాత ఫోల్డ్ చేసినాము. అట్లయితే ఈజీగా ఫోల్డ్ అవుతాయి. దానికి తోడు మనకు స్పేస్ కూడా ఎక్కువ సేవ్ అవుద్ది ట్రైలర్లో అని చెప్పేసి ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. మేము తీసుకున్న ట్రైలర్ 5x8. ఇంకా అందులోనే మా సామాన్ మొత్తం మేము సెటప్ చేయాలి. కొంచెం కష్టమైంది కూడా. ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ సామాన్ ఇక్కడనే పడేసిపోయినాము. ఏవైతే అవసరం ఉన్నాయి, ఏవైతే నీడ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకెళ్ళినాం మేము. ట్రైలర్లో మనం చూసుకొని పెట్టాలి కాబట్టి వీటిని వ్యాక్యూమ్ చేసినాము. లేకపోతే ఇవి వ్యాక్యూమ్ చేయకపోతే అసలు ఆ ట్రైలర్ సరిపోకపోయేది. ఓన్లీ మ్యాట్రసెస్కే మొత్తం నిండిపోయేది. ఈ మ్యాట్రసెస్తో పాటు వర్క్ స్టేషన్ ఉంది, వంట సామాన్ ఉంది, అండ్ మేము డైలీ వేసుకునే క్లాతింగ్, ఇవన్నీ అందులో సెట్ చేయాలని చెప్పేసి వీటిని వ్యాక్యూమ్ చేసినాము. ఇవి వ్యాక్యూమ్ చేసి ఒక 40% ఆఫ్ సామాన్ తీసేసి మిగిలిన కొన్ని అడ్జస్ట్ చేస్తే అప్పుడు ట్రైలర్ పూర్తిగా నిండిపోయింది. అది కూడా కొంచెం కష్టంగానే నిండిపోయింది అనుకోండి. యాక్చువల్గా ఇది మా హస్బెండ్కి వర్కింగ్ డేలోనే అటు వర్క్ చేసుకుంటా ఇటు కొంచెం సామాన్ సర్దుకుంటా హెల్ప్ చేసిండు. ఇంకా దాని తర్వాత మిగిలిన టైంలో మేము ముగ్గురం ఏదో ఒకటి చిన్నగా చేసుకుంటున్నాము. ఫస్ట్ బెడ్రూమ్ అండ్ క్లాసెట్ కంప్లీట్ చేసేస్తే ఆ సామాన్ అంతా హాల్లో వేసేసుకొని దీన్ని క్లీన్ చేద్దామని అనుకున్నాం మేము. ఆ బెడ్రూమ్లో కార్పెట్ ఉంది, దాంట్లో బెడ్ కింద మొత్తం డస్ట్ బాగా పట్టింది, చాలా రోజులైంది. వ్యాక్యూమ్ చేయొచ్చు, ఓన్లీ డస్ట్నే వ్యాక్యూమ్ చేయొచ్చు. ఇంకా మా దగ్గర ఉంది ఓన్లీ డస్ట్ వ్యాక్యూమే. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళది తీసుకొచ్చినాము వాటర్తో క్లీన్ చేసేది. ఇవి తీసేసిన తర్వాత ఆ వాటర్తో వ్యాక్యూమ్ చేద్దామని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసిన. క్లాసెట్ అండ్ బెడ్రూము ఇవి వేసేసిన తర్వాత వాక్యూమ్ చేసిన, డస్ట్ వ్యాక్యూమ్ చేసి దాని తర్వాత వాటర్తో వ్యాక్యూమ్ చేసిన. లిటరల్లీ కార్పెట్ అని అనుకుంటాం కానీ ఎంత డస్ట్ ఉందో అసలు తీసిన కొద్ది వస్తూనే ఉంది బ్లాక్ కలర్లో. నేను యాక్చువల్గా మీకు చూపించలేకపోయినా, నాకు అప్పుడు టైం లేకుండేది. నాకు అసలు ఈ కార్పెట్ అంటేనే నచ్చదు. ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం అడ్జస్ట్ కావాల్సిందే, మనం తీసేయలేము. నాకు ఈ సామాన్ అంతా ప్యాకింగ్ చేస్తా అంటే ఇండియాలో మేము 4 to 5 times ప్యాకింగ్ చేసిందే గుర్తుకొస్తుంది. ఎవ్రీ టైం మేమే సింగిల్గా ఇద్దరం చేసుకునేది, వేరే హౌస్కి మూవ్ అయ్యేది. అట్లా 5 times వేసినాము. నేను ఎక్కడున్నా కూడా ఆ ప్లేస్ని వదిలిపెట్టి రావాలంటే ఫుల్ బాధ అవుతుంది లోపల. అసలు చెప్పలేను నేను ఆ ఫీలింగ్ని. అక్కడ ఉండని రోజులు ఎంత మంచి జరిగినా చెడు జరిగినా కూడా వెళ్ళే అప్పుడు ఆ ప్లేస్ని వదిలిపెట్టి రావాలంటే చెప్పలేని బాధ.
నేను మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్లా ఇండియా నుంచి యూఎస్కి వచ్చేప్పుడు ఫుల్ ఏడ్చిన నేను. అన్నిటికంటే అది ఎక్కువ పెయిన్ అనిపించింది నాకు, ఇల్లును వదిలిపెట్టి రావడము. మన సొంత ఇంట్లో మనము ఎట్లున్నా ఏం చేసినా ఏం చేయకపోయినా నడుస్తుంది, మన ఇష్టము మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు. కానీ రెంటెడ్ హౌస్లో అసలు అట్లా ఉండలేము, కొంచెం కూడా ఉండలేము, అందులో ఒక 20% కూడా ఉండలేము. అవి నేను మస్తు ఫేస్ చేసిన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. అందుకే ఆ ఇల్లును వదిలిపెట్టి వచ్చేప్పుడు ఫుల్ బాధేసింది నాకు. బెడ్రూమ్లో ఉన్న థింగ్స్ అన్ని తీసి పక్కకు పెట్టేసిన. ఇంకా దాని తర్వాత నేను కిచెన్కి వచ్చిన, కిచెన్లో ఉన్న థింగ్స్ కూడా తీసి అన్ని కంటైనర్లల్లో ఫిల్ చేసేసి క్లోజ్ చేసి వాటికి టేప్ కూడా వేసి పెట్టిండు మా హస్బెండ్. జస్ట్ 2 కంటైనర్స్కి మాత్రమే వేసిండు, ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. నేను మసాలా డబ్బాలు అవన్నీ గ్లాస్వి తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అనుకుంటూనే ఉంటున్నా కానీ తీసుకుంటలేనని చెప్పేసి ఈసారి ఎట్లయినా తీసుకుందామని చెప్పి వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇంకా అవి తీసుకున్న ఒక 6 months కూడా అయిందో కాలేదో, 6 months అయింది అనుకుంటా మేబీ. దాని తర్వాత మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకెట్లయినా మూవ్ అవ్వాల్సిందే, తప్పదు ఇంకా. అందుకే ఇంకా వాటికి ప్లాస్టర్ వేసి వాటిలో ఎయిర్ బబుల్ ప్యాకింగ్ ఉంటుంది కదా కవర్, అది వేసేసి ప్లాస్టర్ వేసేసి పక్కకు పెట్టేసినాము ఆ 2 కంటైనర్. ఇంకా మేము అవన్నీ ప్యాక్ చేస్తా అంటే వెదర్ ఒక్కసారి చేంజ్ అయింది, ఫుల్ కూల్ అయింది, గాలి వస్తుంది, లైట్గా వర్షం కూడా పడింది. ఇంకా మేము బయటకు వచ్చి చూసినాము. మేము ఎప్పుడు రూమ్ చేంజ్ అయినా, మేము ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా కూడా మాకు రెయిన్ పడుతుంది, అదొక గుడ్ సైన్ లాగా ఫీల్ అవుతాం మేము. ఈసారి కూడా అట్లనే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా దానికి మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము, ఈసారి కూడా వర్షం పడుతుంది అని. ఎవ్రీ 2 yearsకి మేము ఒక్కొక్క హౌస్ షిఫ్ట్ అవుతాము. మా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. ఈ 10 yearsలో మేము 2 yearsకి 5 houses షిఫ్ట్ అయినాము. ఇంకొక దగ్గర కాన్స్టాంట్గా ఉండాలని ఉంది నాకు, ఒక డైలీ రొటీన్ ఫాలో అవ్వకుండా ఒక కాన్స్టాంట్ ప్లేస్లో కాన్స్టాంట్గా ఉండాలని ఉంది. ఇంకా అది ఎప్పటికీ రియల్ అయిద్దో నాకు తెలియదు. అట్లాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తున్నా, ఒక్క దగ్గర ప్రశాంతంగా, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ కూడా అక్కడ ఉండకుండా ఉండడానికి. ఇంకా అట్లాంటి రోజు ఒకటి రావాలని కోరుకుంటాను. ఇంకా బెడ్రూమ్లో డస్ట్ మొత్తము వ్యాక్యూమ్ చేసిన, డస్ట్ తర్వాత వాటర్తో వ్యాక్యూమ్ చేస్తున్నా. ఇది చేసినప్పుడు ఒక 4 to 5 times లిటరల్గా అటు ఇటు చేస్తూనే ఉన్నా. ఎంత మురికి వస్తుందో అసలు, చేసిన కొద్ది వస్తూనే ఉన్నది. ఇంకా చేసి నేనే పక్కకు పెట్టేసిన. మళ్ళీ తర్వాత మా హస్బెండ్ వచ్చి ఆయన కూడా కొద్దిసేపు చేసిండు. ఇంకా అప్పటికి కొంచెం సెట్ అయింది, అప్పుడు ఓకే అనిపించింది. మేబీ అట్లనే పెట్టేసి వెళ్తే ఒక 500 డిపాజిట్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఇన్ కేస్ ఆ హౌస్ అంతా డర్టీగా ఉండేది ఉంటే ఆ అమౌంట్ కట్ చేసుకుంటారు అని చెప్పేసి ఇంకా ఇన్ని తంటాలు పడాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మేము చేసిన డస్టే, కానీ మరీ హెవీగా క్లీన్ చేయడం కొంచెం కష్టంగా. అది కూడా ఒకటే రోజులో సామాన్ అన్ని సర్దుకుంటా, దాని తర్వాత క్లీనింగ్ చేయడం అంటే ఇంకా కొంచెం కష్టమే. కానీ పర్లేదు, బాగానే చేసినాము. మేము క్లీనింగ్ అంతా మరి అంత డర్టీ అంతా పెట్టేసి అయితే పోలేదు, చాలా వరకు నీట్గా చేసే పోయినాము. ఇంకా ఈవినింగ్ 4:35 అయింది అనుకుంటా, ట్రైలర్ తీసుకొచ్చిండు. అప్పటికి ఇంకా లైట్గా వర్షం పడుతుంది. అది తీసుకొచ్చి పార్క్ చేయడానికి కొంచెం కష్టపడ్డాడు. అంటే అది బ్యాక్ సైడ్ రైట్కి తిప్పితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది ట్రైలర్, లెఫ్ట్కి తిప్పితే రైట్కి వస్తుంది. అంటే ఆయనకి డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, యూహాల్ ట్రైలర్, అందుకే కొంచెం తడబడ్డాడు. అక్కడ ఒక ఇద్దరు మేము కష్టపడుతున్నామని చెప్పేసి మాకు హెల్ప్ చేయడానికి వచ్చిండ్రు, ట్రైలర్ని పార్క్ చేయడానికి వచ్చి వాళ్ళే పార్క్ చేసిండ్రు. ఇక్కడ పీపుల్ ఎంత హంబుల్ ఉంటారంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. ఇంకా నైట్ అయిన తర్వాత ట్రైలర్లకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 members వచ్చి హెల్ప్ చేసారు సామాన్ అంతా ట్రైలర్లో పెట్టడానికి. నేనేమో ఇంట్లో అన్నీ సెట్ చేసి పెట్టేసిన. ఇంకా నైట్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయింది. దాని తర్వాత డిన్నర్ చేసి పడుకున్నాము. యాక్చువల్గా ముందు రోజే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా నేను, ఈరోజు అంతా గజిబిజిగా ఉంటుందని చెప్పేసి. ఇంకా అదే తినేసి అట్లా పడుకున్నాము. పడుకునేసరికి 1 అయింది. 1కి పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కే లేచినాము. ఇంకా నెక్స్ట్ డే ప్యాకింగ్ అండ్ క్లీనింగ్ ఎట్లా అయింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ వీడియోని ఇంతతోనే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రోజా స్పార్క్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్, టాటా.